బాబా మీ పేరేం పేరు? పోతిరెడ్డి సుబ్బారెడ్డి, విజయవాడ నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు. మీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో ఓడగొడతాం చిత్తుగా అని చెప్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. మరి ఓడగొడతారంటారా? ఎవరెవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చిత్తు ఓడగొడతాం అంటున్నారు. ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవమను, కుప్పంలో చంద్రబాబుని గెలవమంది. ఆయన ఓడగొట్టేది కాదు. వీళ్ళు గెలిచి శాసనసభకు పోయే సినిమా ఉంది వీళ్ళకి. వీళ్ళు గెలవడం, శాసనసభకి వెళ్ళడం. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు భారీ ఓట్ల తేడాతో. పిఠాపురంలో ఇతను ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్. వీళ్ళు ఆయన పోయి ఓడగొట్టేంత సినిమా వీళ్ళకి ఎక్కడిది? వీళ్ళు ఓడగొట్టే వాళ్ళు అయితే 4 పార్టీలు ఎందుకు గెలుస్తారు? సింగిల్గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. ఒంటరిగా ఏకశక్తాధిపత్యంగా ఒకే రోజు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు ప్రకటించినా ఏమీ లేదు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇది వాళ్ళ పరిస్థితి. నరేంద్ర మోడీ రంగంలోకి దిగింది కదా, మరి మీ జగన్ అన్న తట్టుకుంటాడా? అసలు నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏముందండి? నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ పోటీ చేయమను జగన్ మీద, అసెంబ్లీకో పార్లమెంటుకో గెలుస్తాడా? ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు గౌరవంగా. ఇతర రాష్ట్రాల్లోకి వచ్చి జగన్ కిందనే అంటావా నరేంద్ర మోడీ? మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కనీసం 100 ఓట్లు కూడా లేవు. ఊరక పేరుకి ప్రధానమంత్రి. ఎక్కడేం చేస్తారు వాళ్ళు? చంద్రబాబు వల్లే కాలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు రేపు ఎమ్మెల్యే గెలుస్తానా ఓడిపోతానని ఆడు దిగులు పడి వస్తున్నాడు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, పులి. ఆడు గెలిచే పనే లేదు. నారా లోకేష్ గెలిచే పనే లేదు. పవన్ కళ్యాణ్ గెలవడు. జగన్ వాళ్ళు ఏం చేస్తారండి? అసలు లెక్క పక్క. సుమారు ఎన్ని సీట్లు గెలుస్తారు? 175కు 175 అని స్కోర్ పెట్టుకున్నాం. ఏంటి అంతేనా? అంతే. 175కు 175. సరే, ఏదన్నా ఏదన్నా పోతే పోవచ్చు. పోయినా ప్రభుత్వం మటుకు గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి. నో డౌట్. నో డౌట్. అంకుల్ మీ పేరేం పేరు? శివరామరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉంది. సూపర్గా ఉందా? సంక్షేమ పథకాలు సూపర్గా ఇస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చిన ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరు దొరకలేదు. మాటలు అన్ని పథకాలు ఇస్తున్నాడు. మాట తప్పనోడు మడ నిపన్న ఎవరంటే రాజశేఖర రెడ్డి ఒకటి చేస్తే నేను 2 చేస్తే నేను 3 చేశాడు. అలాగా రాజశేఖర రెడ్డి ఒకటి చేస్తే నేను 2 చేశాడు. అవతల ప్రతిపక్షాలు ఎంతమంది వచ్చినా కానీ ఒక్కడే ఒంటరిగా వస్తున్నాడు. అన్నమైన ఆర్మీ ఒక్కడికి వస్తున్నాడు. చంద్రబాబు చేయలేదు ఇంతకుముందు. చంద్రబాబు ఏం చేశాడు? 350 హామీ నుంచి ఒక హామీ కూడా ఇవ్వలేదు. ఒకటి ఇవ్వలేదు. మీకు కూడా తెలుసు కదా, మేము చెప్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పనోడు మడ నిప్పనాన్ని పథకాలన్నీ శుభ్రం చేశాడు. ఈసారి వచ్చేది 175 గ్యారెంటీగా గెలుస్తాడు. అన్ని పథకాలు కొనసాగిస్తాడు. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది. నరేంద్ర మోడీ రంగంలోకి దిగింది కదా, మరి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మీ జగన్ అన్నకి? నరేంద్ర మోడీ చేంజ్ చేస్తే ఆయన ఢిల్లీ వరకు చూసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఒక చెట్టు కూడా లేదుగా, డిపాజిట్ కూడా లేదు వాళ్ళకి కనీసం 2-3% కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ ఎంతమంది గెలిచినా కానీ, ఇప్పుడు ఆ రోజు భారతంలో ఎంతమంది గెలిచారు? కౌరవులు అందరూ కలిసినారు. శ్రీకృష్ణ పరమాత్మ కలిసి 6గురే ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం వెళ్ళినట్టుగా. అలాగే జగన్మోహన్ గారు వెళ్తాడు. రేపు జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాడు. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది. ఎన్ని సీట్లు గెలవచ్చు? సుమారు 130 పైన గెలుస్తాడు. గ్యారెంటీ 130 సీట్లు పైన గెలుస్తాడు. చిన్న విషయాలు ఏం తేడా ఉన్నా కానీ అవన్నీ సరి చేసుకుంటాడు. 130 సీట్లు గ్యారెంటీ గెలుస్తాడు. ఇబ్బంది లేదు. ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో గ్యారెంటీగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. సంక్షేమ పథకాలన్నీ ఇస్తాడు. ఇబ్బంది లేకుండా ప్రభుత్వం. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో రేపు మే 13 జరిగే ఎన్నికలు పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది. పెత్తందారులు ఎవరు, పేదలు ఎవరు? పేదలంటే జగను, మేము. జగన్ ఈ రాష్ట్రంలో నా తండ్రి ఉన్నాడు. నా తండ్రికి నెలకు 3,000 నేను ఇవ్వలేను. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 1వ తారీఖు వచ్చేలేకి నా తండ్రికి 3,000 ఇస్తున్నాడు. అలా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా జగన్ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే కళ్ళుండి చూడలేని కబోదులు, ఈ ఎల్లో మీడియా, ఒక ఈటీవీ, ఒక చంద్రబాబు నాయుడు, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ, ఎన్టీవీ కాదు TV5, వీళ్ళంతా కూడా కళ్ళుండి వాళ్ళకు అభివృద్ధి కనపడట్లా. ఈ రాష్ట్రంలో 3 పోర్ట్లు, షీ పోర్ట్లు 3 కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.
నాడు నేడు కింద స్కూళ్ళు ఎంత అభివృద్ధి చేశాడో వాళ్ళని ఒకసారి చూసుకోమనండి వచ్చి. ఓకేనా? వీళ్ళదంతా ఒక వర్గానికి దోసిపెట్టడానికి. ఈడ బస్ స్టాండ్ లేదు, ఒక విమానాశ్రయం లేదు, ఒక హాస్పిటల్స్ లేవు, ఏమీ లేని ఒక అడవిలో నేను ఒక పెద్ద రాజధాని కడతా, దాని గుండా నేను నా వర్గం వేల కోట్లు పోగు చేసుకోవాలి. కానీ పేదవాళ్ళు బాగుపడటం అంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టమే ఉండదు ఎప్పుడూ కూడా. మళ్ళీ వస్తా అంటున్నాను కదా, ఎలా వస్తాడు? ఏమి చూసి చంద్రబాబు నాయుడుకి ఓటేయాలి? పోయిన 5 ఏళ్లలో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆగో, ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆయన గవర్నమెంట్లో ఏ ఒక్క పేదోడికైనా ఒక్క ఇల్లు ఇచ్చాడా? ఒక్క 10,000 దానం చేశాడా? ఏం చూసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? 100% జగన్మోహన్ రెడ్డి గారు 175 లెక్కలో పెట్టుకొని వెళ్తున్నాం. కొడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అందులో భయపడాల్సిన పనే లేదు. మేము క్యాడర్ అంతా సిద్ధంగా ఉన్నాం. దేనికైనా ఎదుర్కోగలగడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. పేరు కాక నరసింహరావు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ఎలా ఉంది? జగనే వచ్చేది మళ్ళా 100 సీట్లతో. బీజేపీ కూడా సపోర్టే. 175 గెలుస్తామంటారు కదా. అవును, ఎవరు గెలిచేది? చంద్రబాబు నాయుడు వాడు మామను ఒకసారి ఎన్నుకోడు పడమని బాబు గెలుస్తాడు. అంతే అంటావా? అంతే. ఎందుకు బీజేపీని కూడా అనుదొక్కుతున్నాడు. బీజేపీకి ఇష్టం లేదు వచ్చేది ఆడ. అందుకని బీజేపీ కూడా యాంటీ అయిపోయింది. నేను మోడీకి చెప్పేశాడు జగనే నేను. మోడీ కూడా చెప్పిండు. ఎన్ని సీట్లు గెలుస్తారు? ఎవరు? జగన్ కా 100 పైనే. 100 పైన. చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దంటున్నారు? ఎవరికి? వాడు మంచివాడు కాదు, ఎందుకు మోసగాడు. నీకు నీ కుటుంబానికి ఏమైనా హాని చేకూర్చిందా? నా కుటుంబానికి, నా కుటుంబం ఒకటే కాదు, ప్రజలకు హాని చేస్తాడు. ఏం చేసిండు? ఏమి చేసిండు? 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఏమన్నా అభివృద్ధి చేశాడా? ఏమన్నా పోలవరం అని పోలవరంలో డబ్బులు అని తెంగి పోలవరం సగం ముందు వదిలేసిపోయిండు. ఏం చేసిండు ఆయన? దేశాన్ని తోసేది అంటే పవన్ కళ్యాణ్ గారి పైన అభిప్రాయం ఏంది? పవన్ కళ్యాణ్ ఆయన ఎట్టంటే అట్ట, కచ్చోడు ఇట్ట అంటాడు, కచ్చోడు అట్టాడు. కచ్చోడు మోడీని పొగుడతాడు, కచ్చోడినేమో ఇట్ట అంటాడు. అంతే ఆయన పని. ఆయన చంద్రబాబు నాయుడు బినామీ. కూర్చోరంటే కూర్చుంటాడు, లేకరంటే లేకమంటాడు. అది ఆ పవన్ కళ్యాణ్ పరిస్థితి. వాడికి దిక్కు లేదు. వాడి సీటుకి వెళ్తాడు. వాడికి సంక్షేమ పథకాలు నీకు వస్తున్నాయి ఏమన్నా? ఏమేమి వస్తున్నాయి? పింఛన్ వస్తుంది. మరి అక్కడి నుంచి మా ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి. మా అమ్మాయి ఒక అమ్మాయి వికలాంగులమ్మ అంటే ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది. బాగా గవర్నమెంట్ బాగానే సపోర్ట్ బాగానే ఉంది. మంచిగా మళ్ళీ జగనే వస్తుంది. మళ్ళీ మేము జగన్ వేసేది ఏమి డోకలేదు. 100 సీట్లు పైన జగన్. వీడు ఎన్ని అయినా ముగ్గురు యాగమైనారు కానీ నేను పోయింది యాగం అయిపోయింది. నేను బొప్పిడి మీటింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడింది. మా బీజేపీ వాళ్ళు మా మోడీ పక్కన దింగండు. నానా నువ్వు డేంజర్ గడివి అది. ఒకప్పుడు మోడీని తిట్టింది నేను, ఇప్పుడు మోడీని పొగుడుతుండడు. ఆయన తెలియదో తిట్టినప్పుడు మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుందా? వైసీపీ అధికారంలోకి వచ్చింది.